నేను శివకుమార్ రొక్కం. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై అధికార పక్షంతో పాటు విపక్షాలు కూడా హాట్గా స్పందించాయి. బీజేపీ నేతలు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ కు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అసలు ఆ రోజు ఏమైందంటూ కొన్ని వీడియోస్ ను హైదరాబాద్ సిపి విడుదల చేశారు. అలాగే బౌన్సర్లకు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెద్దదంటూ అల్లు అర్జున్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ విద్యార్థులు దాడి చేశారు. ఇక పోలీసులకు అల్లు ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బాలాగారు అనలిస్ట్, అలాగే శ్రీకాంత్ గారు ఫిలిం క్రిటిక్, మస్తాన్ రావు గారు విశ్లేషకులు, అలాగే గారేపల్లి సతీష్ గారు బీఆర్ఎస్ నాయకులు. మరి కాసేపట్లోనే మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. మనతో పాటు జయరాం గారు కూడా జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. అందరికీ నమస్కారం. యా ముందుగా జయరాం గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. జయరాం గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? యా జయరాం గారు, అసలు బ్రేక్ చేయలేని ఎపిసోడ్ కింద ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో అలాగే మీడియాలో కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే స్థాయి నుంచి ప్రతీకార చర్య మాత్రమే ఇది అనేటటువంటి అంశం దాకా కూడా వెళ్ళిపోయింది. నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద కూడా అటాక్ జరిగినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అల్లు విషయంలో? అల్లు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనుకోవాలా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ తెలుగు ఇండస్ట్రీ అనుకోవాలా? ఏం జరుగుతుంది? సో మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు, యాజమాన్యులకు మరొకసారి వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ కొన్ని విషయాలను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి శివ. నెంబర్ 1, ఇక్కడ జరుగుతున్న ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్ గా వీడియోస్ రిలీజ్ చేసింది. అంతకు ముందు కూడా కొంతమందికి వీడియోస్ కొన్ని రూపాల మేరగా ఆకాశరామన్న లాగా వచ్చేసాయి ఆ వీడియోస్. సో దానిపైన ఎవరూ స్పందించలేదు. సో ఎందుకంటే అథెంటికేటెడ్ గా డిపార్ట్మెంట్ గానీ గవర్నమెంట్ గానీ మాట్లాడిన తర్వాతనే మాట్లాడాలి. అది ఆనవాయితీ, అది చట్టం కూడా. సో అనవసరంగా ఒక కోర్టులో ఉన్న విషయాన్ని మిస్లీడ్ చేయకూడదని. కానీ నిన్న అఫీషియల్ గానే అది చాలా క్లియర్ గా సోషల్ మీడియాలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ ఇవన్నీ అంశాలన్నీ చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఇక్కడ జరుగుతున్న విషయాలు, సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతి మాట, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో దాంతో పాటు వచ్చేసి అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇద్దరు మాటలలో ఏమేమి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని, అసలు ఫ్యాక్ట్స్ ఏందనే విషయాన్ని చాలా క్లియర్ గా ఇంపార్టెంట్ ఇది. సో ఎవరి వల్ల కాదు కానీ ప్రజలు, ప్రభుత్వము, ప్రజలు, పాలకులు, ప్రజలు, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇట్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక నెంబర్ 1, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే ఇక్కడ జరుగుతున్న విషయాల లోపల అల్లు అర్జున్ ఏం పట్టించుకోలేదు. పోలీసులు డైరెక్ట్ గా వెళ్ళి చెప్పారు. చెప్పిన తర్వాత ఏసీపీ చెప్పిన తర్వాత కూడా అలౌ చేయలేదు. అతని మేనేజర్ సంతోష్ అనే వ్యక్తి మేనేజర్ అలౌ చేయలేదు. అలౌ చేయకపోవడంతో పాటు తన వెనక్కి రావడంతో మరికొద్దిసేపు తర్వాత డీసీపీ వెళ్ళేసి డైరెక్ట్ గా వాన్ చేసేసి అక్కడి నుంచి పంపించారు. అప్రాక్సిమేట్ గా తను రావడానికి అప్రాక్సిమేట్ టైం వచ్చేసి 9:25 అయితే తను వెళ్ళడానికి అప్రాక్సిమేట్ టైం వచ్చేసి 12:25, అంటే మధ్యలో 2 hours. ఈ 2 hours లో ఏం జరిగింది, ఇది చాలా కీలకం. ఈ 2 hours లో జరుగుతున్న విషయాలు ఏంది అంటే అల్లు అర్జున్ కు ఎలాంటి పర్మిషన్ లేదు. సెకండ్ రోజు ఆ పర్మిషన్ అప్లై చేశారు. అప్లై చేస్తే థర్డ్ రోజు రిజెక్ట్ చేసేశారు. చాలా క్లియర్ గా అక్కడ ఉండే పరిస్థితులకు ఇంత ఈజీ అనుగుణంగా లేదు. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు రావడంతోనే ఆ క్రౌడ్ తట్టుకునే పరిస్థితి, కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అనేదాన్ని పోలీసు వాదన. దాన్ని వాళ్ళు డాక్యుమెంటెడ్ గా రిటర్న్ గా ఇచ్చింది అనేది. సో ఇవన్నీ, ఈ వాస్తవాలన్నింటినీ చాలా క్లియర్ గా మన అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత అల్లు అర్జున్ ఏం చేసింది, దాన్ని కౌంటర్ గా. జయరామ్ గారు, ప్లీజ్ మనకి గెస్ట్లు ఎక్కువ ఉన్నారు, దయచేసి మీ అబ్జర్వేషన్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా అందరికీ తెలిసిందే కదా ఏం జరిగింది అనేది. ఒక విషయం శివ, ఇక్కడ ఫ్యాక్ట్ లేకుండా అబ్జర్వేషన్ అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకేసారి మనం ఎవరి మీద ఏది తప్పు రైట్ అని చెప్పి జడ్జ్ చేసేంత పరిస్థితులు లేవు. కాబట్టి ఫ్యాక్ట్ అనేది బ్రీఫ్ గా చెప్తున్నాను నేను, ఇంకా మినిట్ టు మినిట్ చెప్పట్లేదు. సో ఇక్కడ దానికి కౌంటర్ గా లేదు నేను ఏ తప్పు చేయలేదని అల్లు అర్జున్ వాదించుకున్నాడు. సో అదంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే రేవతి అనే చనిపోయింది వాస్తవము. రేవతి కొడుకు హాస్పిటల్లో ఉన్నది వాస్తవము. దానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ, అల్లు అర్జున్ కానీ, ఆ సినిమా యాజమాన్యం కానీ, ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదనే వాస్తవం. వీళ్ళు ఓన్లీ
కళ్ళబొల్లి కబుర్లు మాత్రమే ప్రెస్ ఇస్తున్నారు. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే అది మిస్లీడ్ చేయటం. ఆ మిస్లీడ్ చేయడం లోపల అల్లు అర్జున్ సక్సెస్ అయి ఉండొచ్చు కానీ మోరల్ గా మాత్రం ఈజ్ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ క్యాండిడేట్. అట్టర్ ఫ్లాప్. ఎందుకు అంటే మోరల్ గా నువ్వు ఒక మనిషి చనిపోయిందని నీకు తెలిసి కూడా దానికి పూర్తి ఎవిడెన్స్ ఈ రోజు నా దగ్గర ఉన్నాయి. తెలిసి కూడా నువ్వు దాన్ని అప్పటి వరకు 1 hour 40 minutes నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావంటే ఈ రోజు మనుషులు చేసే పనేనా? నీ సినిమాకు నీ అభిమానులు ₹1000 ఖర్చు పెట్టేసుకొని ప్రాణాలు పోయిన తర్వాత కూడా నీ కుటుంబాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు తీసుకుపోయినామో చూసాం, ఎంత జాగ్రత్తగా బయటకు వచ్చామో చూసాం. ఇంకా కూడా దాన్ని సమర్థించుకోవడం కోసం నువ్వు వెళ్ళను అని చెప్తే డీసీపీ వచ్చి పర్సనల్ గా వాన్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే పోలీసు వ్యవస్థ ఈ రోజు నిన్ను వాన్ చేస్తే తప్పితే నీకు వెళ్ళగలదా? నువ్వు రావా? నీకు ఆ మాత్రం మానవత్వం లేదా? అంటే ఈ రోజు నువ్వు చేసే ప్రతి పని తప్పును నువ్వు దాన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయాలని చూసావు. సినిమా వాళ్ళంటే ఏమనుకుంటున్నారు? 1 second ప్లీజ్. సినిమా వాళ్ళంటే ఏమనుకుంటున్నారు? దైవాన్ సానుభూతులు మేము చెప్తే చేస్తుంటుంది, మేము మాత్రం ఉంటుండే. సిగ్గు ఉండాలి. ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు ఇదే ప్రజల కోసము జోలలు బట్టి అడుక్కొచ్చి ప్రజలు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ మీరు దొంగల క్యారెక్టర్లు వేసుకుంటూ ఓకే జయరామ్ గారు, నేను మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. బాలా గారు, ఆల్రెడీ జయరామ్ గారు మాట్లాడింది మీరు విన్నారు. అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలుసు. బాలా గారు, ఇంకా తీవ్రమైనటువంటి విమర్శలు అల్లు అర్జున్ మీద వస్తున్నటువంటి పరిస్థితి. ఘటన జరిగిన దానికి సంబంధించి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు కొన్ని అయితే, ఘటన జరిగిన తర్వాత ఆయన బిహేవియర్ మీద కొన్ని వస్తున్నాయి. ఆయన ఈ రకంగా స్పందిస్తారా? అసలు ఎవరైతే అబ్బాయి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడో ఆ అబ్బాయిని పరామర్శించలేదని, ఇలా రకరకాల ఆరోపణలు, అంశాలు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి బాలా గారు? ఒకటి మోరల్, ఎథికల్, లీగల్. ఇక్కడ 3 points చూసుకోవాలి. మోరల్ అండ్ ఎథికల్ గా అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పేది 100% కరెక్ట్. ఒకటి, ఎందుకంటే గత 2 decades నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలలో ఉన్న హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే సోకాల్డ్ సెలబ్రిటీస్ వర్షిప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏంటంటే సొసైటీని మేమే డిక్టేట్ చేస్తున్నాం అనే ఒక సెన్స్ లోకి వచ్చేసారు. దానికి నిదర్శనము పాలిటిక్స్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డీసీఎం కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ బేస్ ని చూసుకొని పాలిటిక్స్ లో రావడము, గెలవడం అనేది. ఇక్కడ మూవీకి సోషల్ సైన్సెస్ ఉంటది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది అనేది మర్చిపోయారు. అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మన జయరామ్ గారు అన్నట్టు విధంగా ఒకప్పుడు ఎప్పుడో ఉండేది, కానీ ఒక 2.5 decades నుంచి లేదు అది. మోరల్ ఎథికల్ గా మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, అమ్మాయి చనిపోయింది, బాబు వెంటిలేషన్ మీద ఉన్నాడు, మీరు కట్టసీ కింద అయినా మనం వాళ్ళని చూసుకోవాలి కదా, హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద అయినా చూసుకోవాలి కదా, దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదు అనేది ఒకటి పాయింట్. వెరీ వెల్, ఆయన చెప్పింది కరెక్ట్. లీగల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది వెరీ బిగ్ క్వశ్చన్. లీగల్ గా ఇక్కడ ఏంటంటే ఒక మెమో రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఇక్కడ అందరు బాగా వినాలి, గవర్నమెంట్ వేరు, డిపార్ట్మెంట్స్ వేరు. గవర్నమెంట్ ఒక మూవీ రిలీజ్ చేస్తున్నారు, సో మూవీ, దాని రేట్స్ ఇవి, దానికి కావాల్సిన నెసెసిటీ ఫాలోఅప్స్ అన్ని చేసుకోండి అని చెప్పేసి అని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి, కమిషనర్స్ కి, దానికి సంబంధించిన అధికారులకు అందరికీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ డైరెక్ట్ చేసింది. ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళు డైరెక్ట్ చేసిన తర్వాత కన్సర్న్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా యాజమాన్యం ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ సెకండ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ క్రౌడ్ ఎంతమంది వస్తారు ఏంటనేది ఎవరికి తెలియదు, అన్ఇమాజినబుల్ ఉంటుంది ఎక్కువగా. అక్కడ మైండ్ అప్లై చేసి రీజనబిలిటీగా అండర్స్టాండింగ్ చేసుకుని కావాల్సిన సెక్యూరిటీని అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే డెఫినెట్ గా గవర్నమెంట్ మీద ఉంటుంది. మనం గవర్నమెంట్ ఎందుకు అనుకుంటాము అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, పీస్ అండ్ ట్రాంక్వాలిటీని, అదే విధంగా మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ ని అప్హోల్డ్ చేయడానికి, మన రైట్స్ ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం కోసమే మనం ఒక సిస్టమ్ ని పెట్టుకున్నాం. ఆ ప్రభుత్వాలు మన కోసం లేవు, మనం వాళ్ళని పెట్టుకున్నాం. దేనికి? జీతం ఇచ్చేందుకు పెట్టుకున్నాము, ఎందుకు వ్యవస్థలను పెట్టుకున్నాము, ఎందుకు డిపార్ట్మెంట్లను పెట్టుకున్నాము, ఎందుకు ఎన్నుకుంటున్నాము, ఎందుకు ఇదేం చేసుకుంటున్నాం అంటే రీజన్ వాళ్ళు మనల్ని కాపాడాలి, మనకున్న ఇబ్బందులన్నీ వాళ్ళు తీర్చాలి. కాబట్టి ఆ లీగల్ ఆస్పెక్ట్ లోకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ చెప్పడం ఏంటంటే నేను తప్పు చేయలేదంటారు. ఎస్, డెఫినెట్. అల్లు అర్జున్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ వెళ్ళడము, అక్కడ ఎవరు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇప్పుడు నాదొక క్వశ్చన్ ఉంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు సినిమా థియేటర్ కాదనుకోండి, ఒక టెంపులో, మసీదో, లేకపోతే చర్చో, లేకపోతే ఒక పబ్లిక్ మీటింగో, లేకపోతే పొలిటికల్ మీటింగో జరిగింది. అక్కడ తొక్కిసలాటలో ఒక లీడర్ వచ్చారనో లేకపోతే ఇంకోరు వచ్చారనో తొక్కిసలాట జరిగింది. అప్పుడు మీరు ఇట్లనే ఏం యాక్షన్ తీసుకుంటారు? సపోజ్ ఒక టెంపుల్లో జరిగిందండి, ఒక లీడర్ వచ్చాడు, తొక్కిసలాటలో ఎవరు చనిపోయారు, ఆ లీడర్ని తీసుకెళ్ళాలని అరెస్ట్ చేస్తారా అనేది పబ్లిక్ వాయిస్. అలానే బన్నీ వాయిస్ కూడా. ఎందుకు అంటే ఇక్కడ అందులో లైబిలిటీ ఎవరిని చూపించాలి అంటే, ఇప్పుడు ఆ కాజ్ ఆఫ్ డెత్ కి అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి? బన్నీ తీసుకుంటారా, పబ్లిక్ తీసుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటారా? ఎందుకంటే తొక్కింది ఎవరు? అక్కడున్న పబ్లికే. మళ్ళీ
అంటే పబ్లిక్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము సోషల్ సైన్సెస్, ఆంథ్రపాలజీ, సైకాలజీ మర్చిపోయాం. విచక్షణ రహితంగా పబ్లిక్ ఈరోజు లేరు, విచక్షణ కోల్పోయారు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నామో, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, అసలు పబ్లిక్ ఇన్ ఆర్డర్ అనేది మిస్ అయిపోయిందండి. ఎందుకు పబ్లిక్ ఆర్డర్ మిస్ అయిపోయిందంటే పబ్లిక్ ఆర్డర్ ఉంటేనే మీకు కాస్తో కోస్తో సొసైటీ నీట్గా ఉంటుంది, సొసైటీలో కొంచెం పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇండియాలో ఉన్న సిటిజన్ అమెరికాకి వెళ్ళాడు అనుకోండి, పబ్లిక్ ఆర్డర్ని, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు. అదే ఇండియాకి వచ్చాడు అనుకోండి, పంచ కట్టుకుని ఏంద్రా నువ్వు అంటాడు. వై? బికాస్ ఇక్కడున్న సోషల్ సైన్సెస్ అలాంటిది, ఇక్కడున్న సొసైటీలో ఉన్న యాక్టివిటీస్ అలాంటివి. ఇక్కడ ఫస్ట్ మనం మారాల్సింది ఏంటంటే పబ్లిక్ లో ప్రతి ఒక్కరు కూడా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రాణం ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి మనం ఎలా బెనిఫిట్ చేయాలి, రేపు నెక్స్ట్ జరగకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివి జరగకుండా దానికి ఎవరు తీసుకోగలుగుతారు చర్యలు, ఏం చేయగలుగుతారు? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దన్ యాక్షన్. ఒక ఎస్ఓపి రెడీ చేసుకోవాలి. ఇలాంటి క్రౌడ్స్ వచ్చేటప్పుడు ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. అదే ప్లేస్ లో ఒక మినిస్టర్ వెళ్తే సేమ్ డిపార్ట్మెంట్ మేము అరేంజ్ చేయలేమో, వద్దు మీరు రిటర్న్ వెళ్ళిపోమంటారా? ఏం చేస్తారు? గస్తీ కాసి 3 రోజుల నుంచి ముందే వ్యూ చూసుకొని అక్కడ మొత్తం డాగ్ స్క్వాడ్స్ లో అన్ని పెట్టేసి నాకాబందీ చేసేసి అన్ని చేస్తారు, అరేంజ్మెంట్ చేస్తారుగా. అంటే ఒక పౌరుడు, అతనికి హక్కు లేదా? నీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు డిప్లాయ్ చేసిన బాధ్యత నీది కాదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే మినిస్టర్ అయితే చేస్తారా? ఇంకోటి, ఫస్ట్ ప్రయారిటీ ఏ గవర్నమెంట్ కైనా ఏ బాధ్యతలు ఒక హీరోనో, ఒక కమెడియనో, లేకపోతే ఒక విలనో బాధ్యతలు రెండు ఒకటి అవుతాయా బారా గారు? కంపారిజన్ చేస్తున్నారు. నేను వస్తున్నాను, మీకు క్వశ్చన్ తెలుసా? పౌరుడి బాధ్యతల కంటే మినిస్టర్ బాధ్యతలు 0 తెలుసా మీకు ఆ విషయమా? అది తెలియకుండా ప్రజలందరూ ఇక్కడ కూర్చున్నారు. మినిస్టర్ వీళ్ళందరూ ఉండేది వాళ్ళకి ఈక్వాలిటీ చేయడం కోసం కాదు. ఫస్ట్ పౌరుడు ఇంపార్టెంట్. అంటే పౌరుడి కంటే మీకు మినిస్టర్లు ఇంపార్టెంటా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, మనము ప్రయారిటీ. మన కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మేము బ్లేమ్. పీపుల్ షుడ్ నో మనం ఎన్నుకుంటున్నాం వాళ్ళని. దే ఆర్ నాట్ డిక్టేటర్ ఫర్ అస్, దే ఆర్ సర్వెంట్ ఫర్ అస్. అది తెలియకనే ప్రజలందరూ కూడా ఒకరి మీద ఒకరు నిందలేసుకొని 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా భారతదేశం ఇలానే ఉంది. రైట్ రైట్ రైట్. శ్రీకాంత్ గారు ఏం చెప్తారు? ఈ టోటల్ ఎపిసోడ్ లో వెరీ క్లియర్ అండి. థియేటర్ యాజమాన్యం పర్మిషన్ కోసం వాళ్ళు అప్లై చేసింది వాస్తవం. సో ఇక్కడ హీరో హీరోయిన్ రావద్దు, ఇక్కడ వస్తే ఇబ్బంది అవుతుంది, క్రౌడ్ కంట్రోల్ చేయలేం. ఇక్కడ ఏదైతే ఆ థియేటర్కి ఉన్న ఎంట్రీ కానీ అది సింగిల్ ఎంట్రీ ఉంది, ఇలాంటి రకరకాల ఇష్యూస్ వల్ల పోలీసు దాని పర్మిషన్ రిజెక్ట్ చేశారు. ఆ కాపీస్ అన్ని కూడా అందరూ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అదందరూ మనం చూసాం. సరే, ఇది వాంటెడ్గా అల్లు అర్జున్ చేయలేదు, లేకపోతే ఎవరు చేసింది కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అల్లు అర్జున్ అభిమానులే. అభిమానుల్లోనే ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది. కానీ అక్కడ వరకు ఏదైతే జరిగిందో దానికి ఎవరో, అంటే అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు అల్లు అర్జున్ కానీ మనం తప్పుపడతాం కాదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే ఉందో దాంట్లో అల్లు అర్జున్ గారు బిహేవ్ చేసిన విధానం మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని ఖండించాలి. ఎందుకంటే ఆ డెత్ రిలేటెడ్ ఈవెంట్ నిన్న ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఆ చనిపోయిన అభిమాని చనిపోయిన సంగతి తనకి ఒక రోజు తర్వాత తెలిసిందన్నారు. అది అయితే 100% కరెక్ట్ కాదు. మనందరికీ తెలుసు. ఆ రోజు మిడ్ నైట్ మనకి 10:30, 11కే రకరకాల న్యూస్లో మనం చూడటం జరిగింది. ఆ అమ్మాయి చనిపోవటం, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఇవన్నీ మనం చూసాం. ఆ బాబుకు కూడా పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు చేయగలిగిన సపర్యలు చేయడం కానివ్వండి, ఇమీడియట్గా రియాక్ట్ అయిన విధానం కానివ్వండి, మనన్నీ లైవ్లో చూసినాయి. ఇవన్నీ ఏది కూడా మనం ఎవరిని చేయడానికి కాదు. ఇప్పుడు మన మిత్రులందరూ మాట్లాడిందని బట్టి నేను ఒకటే చెప్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి కోసం దీనికి సరైన చట్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పర్మిషన్ ఇచ్చేటప్పుడే క్లియర్ కట్గా అటు పోలీస్ వారికి కానీ ఇటు ఈవెన్ ఎవరైతే ఈ పర్మిషన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ థియేటర్ యాజమాన్యం కానివ్వండి, లేదంటే ఆ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, హీరోలకు కానివ్వండి, ఖచ్చితంగా కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలియజేస్తూ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంకో ప్రాబ్లం అందరం మనం మాట్లాడుకుంది ఏంటంటే బౌన్సర్స్. వాళ్ళు ఈ రోజు వాళ్ళకు ఒక సరైన సిస్టమే లేదు. ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చి ఇవాళ బౌన్సర్స్ అనేది అసలు ఒక ఎన్ని ఏజెన్సీస్ తయారైనవో అందరికీ తెలుసు. వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు పోలీసులను కూడా కేర్ చేయని పరిస్థితి, వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. సో డెఫినెట్గా పోలీసు వాళ్ళు ఈ బౌన్సర్స్ని ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో ఆ ఏజెన్సీస్ని అందరం కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒక ఎన్ఓసీ తీసుకోమని చెప్పాలి. కంపల్సరీ అక్కడ ఎంతమంది ఉండబోతున్నారు ఏంటి, ప్లస్ వాళ్ళకు కూడా ఒక కోఆర్డినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఆ లోకల్ సిఐఓ, ఎస్ఐఓ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని ఇనీషియల్గా ఒక డే బిఫోర్ ఈ మీటింగ్ సంబంధించి ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇవన్నీ చేయొచ్చండి. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే ఆ చర్చలో పాల్గొన్నప్పుడు మాట్లాడారో అది 100% వాస్తవం అండి. హ్యూమానిటీ గ్రౌండ్స్ అనేది ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం.
అది లోపించింది ఇక్కడ. ఇప్పుడు ప్రమాదం జరగటం వేరు, అది ఎవరు వెళ్ళినప్పుడు ఏం జరిగింది. ఇందాక సార్ అన్నట్టు మినిస్ట్రీ వెళ్ళినప్పుడు జరగవచ్చు, టెంపుల్లో జరగవచ్చు, లేదా సినిమా థియేటర్, ఇదేని కదండి ఇక్కడ ప్రాబ్లం. హ్యూమానిటీ గ్రౌండ్స్ ఏమవుతుంది, మనుషుల్లో మానవత్వం ఏమవుతుంది. మనిషి చనిపోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిన విధానం ఇదేనా? మనిషి చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళ బాగు చావు బతుకుల్లో ఉంటే ఈ రోజుకి దాంట్లో బాధ్యత నువ్వు వహించావా లేదా పక్కన పెడితే, ఎవరైతే అక్కడ ఉన్నామో, ఎవరి వల్ల అయితే మనందరం దానివల్ల మిస్టేక్ జరిగింది అనుకుంటున్నాము, వెళ్ళి కనీసం మన బాధ్యతగా అక్కడ బాబు ఎలా ఉన్నాడు ఏంటి పరామర్శించడం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ ఏమైందండి. ఇప్పుడు ఇంత సినిమాకి ఇంత క్రౌడ్ లో వచ్చామే, ఇక్కడికి రాగలిగినంత ధైర్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు వద్దు అని వారించారు. నేను అదే అంటున్నానండి, పోలీసులు వారించారు, ఇవన్నీ వాస్తవాలే. ఇంకొకటండి, ఆయన సినిమా ఆయన కూడా చూసుకోవాలన్న తాపత్రయంలో నేను ఏదో వెళ్ళొద్దాం అని చెప్పి ఆయన కూడా ఒక 50 మంది బోనసులు పెట్టుకున్నాడు. నా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది కదా, నాకేం కాదు కదా అని ఆయన కూడా వెళ్ళాడు. ఆయన కూడా ఒక మనిషిని చంపెళ్ళాలని అయితే ఫిజికల్ గా అనుకోడు, కానీ జరిగింది జరిగింది. కానీ జరిగిన తర్వాత మాత్రం అల్లు అర్జున్ ఈ రోజు వరకు రియాక్ట్ అయిన విధానం మాత్రం 100% తప్పు. ఎందుకంటే దాన్ని ఎవరు ఒప్పుకో. అలానే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు, నువ్వు ఫోన్ చేయక్కర్లా, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళు, నీ టీంతో వెళ్ళు, కలువు, వాళ్ళకు ధైర్యంగా 4 మాటలు చెప్పు, మీకు అండగా మేము నిలబడతామని చెప్పు. అంతకు మించి మనం పోయిన ప్రాణాన్ని మనం ఎవరు వెనక తీసుకురాలేమండి. కానీ వాళ్ళకి ధైర్యం. ఓకే శ్రీకాంత్ గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, అలాగే ఓయూజేఏసీ నుంచి దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్తే. మొత్తం కంప్లీట్ గా ఈ అంశం పొలిటికలైజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ కాంగ్రెస్ సర్కార్ మీద ఇతర రాజకీయ పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రతీకార చర్యలు అంటూ కూడా వారు మండిపడుతున్నారు. ఏకంగా టాలీవుడ్ నే టార్గెట్ చేశారు అనేది వారి ఆరోపణ. రైట్, ఒకసారి మనం బీఆర్ఎస్ వెర్షన్ విన్న తర్వాత కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మేం చెప్పడం కదండి, ఇప్పుడు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది కక్షపూర్త చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇదైతే ఈయన పుట్టినరోజు, మొన్న రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. రెండోది, మొన్న ఒక ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారు ఆయన ముఖ్యమంత్రి పేరు తీయలేని పరిస్థితి, ముఖ్యమంత్రి పేరు గుర్తుకులేని పరిస్థితి. ఆ పరిస్థితిని చూసి ఈ రోజు తెలంగాణలో ఆయన పరువంతా పోయింది. అరే ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తుకులేని పరిస్థితి ఉందిరా నాయన అని చెప్పేసి ప్రజలందరూ నవ్వుకున్నారు. సో దీన్ని కక్షపూరితంగా చేసుకుని, ఇప్పుడు ఇంకోటి, ఈ రోజు హోంశాఖ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాకపోతే ఇది ఏంటండి? గతంలో కూడా చూసినాం, లగచర్య ఘటనలో అధికారులు కలెక్టర్ గారిని కొట్టిన మీద ప్రజలు తిరగబడ్డప్పుడు కూడా ఆయన మీద మరి హోంశాఖ ఏం చేసింది కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి సమాజం అంతా కోడే కూసింది. ఈ రోజు కూడా ఆయన ఏదైతే అప్లై చేసినప్పుడు. సతీష్ గారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా ప్రజల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు రెడీగా లేరు. ఎందుకంటే ప్రభుత్వాల్లో 70 సంవత్సరాల్లో చేసిన చర్యలని ప్రజల మైండ్లలో ఉండిపోయాయి. కాబట్టి ప్రజలు ఈ రోజు ఇంటెలిజెన్స్ కంటే చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. ఆ రోజు కూడా అల్లు అర్జున్ గారు థియేటర్ కు వస్తారనే విషయం తెలిసి ఉండి, సరే ఆయన అల్లు అర్జున్ గారు పర్మిషన్ లేకుండా వచ్చారని అనుకుందాం. అరే ఆయన అల్లు అర్జున్ గారు తన ఇంటి దగ్గర నుంచి థియేటర్ వరకు వచ్చేంత వరకు ఈ పోలీస్ యంత్రాంగం, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. అంటే ఇది పక్కాగా ప్రభుత్వం ఫెయిల్యూరు, ఇది ఖచ్చితంగా కక్షపూర్త చర్య, సినిమా ఇండస్ట్రీని మొత్తం తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకోవాలని ఒక కుట్రపూర్త చర్యలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. రెండోది, అసెంబ్లీలో ఇప్పుడు కోర్టులో న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అసెంబ్లీలో ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఎన్ని మాట్లాడచ్చండి? ఇప్పుడు 57 మంది గురుకుల పిల్లలు చనిపోయారు, దాని గురించి చర్చ పెట్టలేదు ఎందుకు? 12 మంది గురుకుల పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు, దాని గురించి ఎందుకు చర్చ పెడతలేదు? 362 మంది రైతులు చనిపోయారు, దాని గురించి చర్చ ఎందుకు పెడతలేరు? 31 మంది నేతలు చనిపోయారు, 95 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, దాని మీద ఎందుకు చర్చ పెట్టలేదు? సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. విపక్షాలేమో ఇదంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి ఈగోకు పోయి చేస్తున్నారు, ఏకంగా టాలీవుడ్ మొత్తాన్ని కూడా ఆయన టార్గెట్ చేశారని విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. మీరేమో లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, జరిగినటువంటి దానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. మీరు ఏం జరుగుతుంది అసలు ఈ మొత్తం వ్యవహారంలో? నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ అయిపోతుందిగా రోజుకి. ఏమన్నా అర్థం ఉందండి? ఒక ఆయన స్పీచ్ లో సడన్ గా ముఖ్యమంత్రి పేరు చెప్పలేకపోతే అది ఆయన లోపమా, లేకపోతే ముఖ్యమంత్రి లోపమా, లేకపోతే ప్రజల లోపమా? ఏ ఆర్గ్యుమెంట్ కి ఏమైనా అర్థం ఉండదండి. చదువుకున్న వాళ్ళు కదా, ట్విట్టర్ చేసేంత స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏదో కక్ష సాధింపు, ఆయన పేరు తీసుకోకపోవడం వల్ల ఇట్లా సాక్ష్యాలు, అది అసలు మేమేమైనా కలగన్నామా? అది తీసుకోకపోవడం వల్ల తర్వాత
ఈ సంధ్యా థియేటర్కి వస్తాడని ఏమైనా కలగన్నానా, లేకపోతే అక్కడి నుంచి ఇన్సిడెంట్ జరుగుతుందని ఎవరైనా ఊహించినా? అట్లాంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరుగుతారని ఎవరైనా కోరుకుంటారా? మానవత్వం ఉన్నాడు, విజ్ఞత ఉన్నాడు ఎవరైనా కోరుకుంటాడా? ఇవన్నీ కూడా సెన్స్లెస్, బేస్లెస్ ఆరోపణలు. ఇవన్నీ కాదు. దీన్ని ఏది దొరికితే దాన్ని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది టిఆర్ఎస్ బిఆర్ఎస్ కు అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఇంకేం సమస్యలు లేవు. కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు వెంకటస్వామి గారు. శుక్రవారం అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఆ రోజు అర్ధరాత్రి కొన్ని కారణాలు చెప్పి విడుదల చేయకపోవడం, చివరికి నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ జరగడం, ఈ అన్ని అంశాలు కూడా ఉదాహరిస్తున్నారు. మీడియాలో ఉన్నారు కదా సార్, నేను ఒక క్వశ్చన్ అడగానా? మీడియాలో ఉన్నారు కదా మీరు, మీకు జైల్ ప్రాసెస్ తెలుసా సార్? 6:30 లోపుగా ఆడున్నటువంటి టైమింగ్ లోపు మీకు బెయిల్ ఆర్డర్ రాకపోతే తెల్లారిపోతుంది దాకా కూర్చోవాల్సిందేనండి. మీరు దాన్ని కూడా మేము ఆపినామనంటే ఎట్లాంటి నాన్ సెన్స్ కాకపోతే ఏందండి వాడు ఆరోపణ చేసేటువంటి? అరే ఇట్ ఇస్ లా. అదే వేల మంది విషయాలు చూసినాం, సామాన్యుని విషయంలో చూసినాం, పెద్దవాళ్ళ విషయంలో చూసినాము. అది జైలు అంటే కోర్టు ఆర్డర్స్ జైలుకు 5:30 or 6 లోపు వాళ్ళకు ఉన్నటువంటి టైం లోపు చేరాలండి. ఆ పేపర్స్ తేలకుంటే ఎవరినైనా వదిలిపెట్టరండి. అది దాన్ని మినిమం ఇంగితం ఉన్న వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించారు. అది దాన్ని కూడా గవర్నమెంట్ మేనేజ్ చేసింది. అసలు అంత తొందర ఆయనకు బెయిల్ ఎట్లా వచ్చింది అనేది కూడా క్వశ్చన్ కదండి. మరి ప్రజలకు సమాధానం చెప్పండి. మరి సెలబ్రిటీకి అంత తొందరగా వస్తుంది, ఆయన మన అతీతుడని బెయిల్ వచ్చిందా అండి? మరి అది కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? వచ్చింది దాన్ని మేనేజ్ చేసి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి పసలేనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడితే సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కలిసి ప్రజా సమస్యలను 100 సమస్యల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో ఏ సమస్య పరిష్కారం లేక అట్లా. అలాగే మన ప్యానెల్లో ఉన్న బాలగారు ఇందాక ఒక పాయింట్ ప్రస్తావించారు వెంకటస్వామి గారు. పోలీసుల వైఫల్యం ఉంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, పూర్తిగా ఒకవైపు మాత్రమే దీన్ని టర్న్ చేసి చూపిస్తున్నారు అంటున్నారుగా సార్. ఇప్పుడు మేము స్పష్టంగా చెప్పినాము, పోలీస్ ఎవిడెన్స్ చూపెడుతుంది, మీ మీడియానే చూపెడుతున్నది, పర్మిషన్ లేదు, మీరు రాకుంటే మంచిది అనేటువంటి సలహా ఇచ్చినారు. అయినా కూడా ఎందుకు వచ్చినారు? అసలు తొక్కిసలాట, తోపులాట ఎక్కడ జరిగిందండి? వాళ్ళ బౌన్సర్స్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అభిమానుల పద్దనే కదా. అది ఆయనకు సంబంధించిన విషయమే కదా. దాంట్లో మా నిర్లక్ష్యం ఎక్కడ ఉన్నది? మేము చేసినటువంటి తప్పు ఎక్కడ ఉన్నది? లేకపోతే పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యం ఏమున్నది? చెప్పినారు కదా ఆయనకు. ఆయనే చెప్తున్నాడు నాకు అంటే చనిపోయిన విషయం తెలియదని ఒక పక్కన చెప్తున్నాడు. లీగల్ టీం నాకు సజెస్ట్ చేస్తే నేను అక్కడికి పోలేదని చెప్తున్నాడు. ఇట్లా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి దానికి, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసినటువంటి దానికి కంకణ బద్దులైపోయి ఇక ఏరే విషయాలు వదిలిపెట్టి ముఖ్యమంత్రి గారి మీద ఏడవడం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడవడము, ఈ అధికారం కోల్పోయినటువంటి దుగ్ధతోటి కడుపు మంటతోటి మాట్లాడుతున్నాయి తప్ప అసెంబ్లీలో మాట్లాడడానికి అల్లు అర్జున్ సబ్జెక్ట్ ఒకటే ఉందండి. ప్రజా సమస్యలు లేవా? అసెంబ్లీలో మాట్లాడడానికి అల్లు అర్జున్ గారి సబ్జెక్ట్ ఒకటే ఉందా? ప్రజా సమస్యలు లేవా? అల్లు అర్జున్ సమస్య ఎప్పుడు మాట్లాడిండ్రండి? మేము మాట్లాడినామా? ప్రత్యక్ష అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అక్బరుద్దీన్ ఓఐసీ విషయం లేవనెత్తినప్పుడు సమాధానంగా చెప్పినాం. మేమేం దాన్ని ఎజెండాలో పెట్టుకోలేదు. మా ఎజెండా పెట్టుకునేది రైతు భరోసా పెట్టుకున్నాం, మాకు సంబంధించినటువంటి పెట్టుకున్నాం, ఈ ప్రజలకు సంబంధించినవి పెట్టినాం. ఆ మాత్రం మరి చూడలేదా? మరి టీవీ చూడలేదా? ఇప్పుడు ఆయన మాట్లాడింది అంటున్నారు కానీ మొత్తం ప్రాసెస్ లో ఈ 5 రోజులు అసెంబ్లీ సమావేశాలలో లాస్ట్ అంశంగా అది కూడా అక్బరుద్దీన్ ఓఐసీ లేవనెత్తినటువంటి అంశానికి మరోవైపు నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగడం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ దాడికి సంబంధించి నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని మీద ఈ దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖండించారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, లేదు వారంతా కూడా కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ విభాగానికి చెందిన వారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలతో ఉన్నటువంటి ఫోటోను కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు మొత్తం ఈ అంశం అంతా కూడా ఓయూజేఏసీ చేసింది అనేటటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఓయూజేఏసీకి చెందినటువంటి లీడర్ నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయ గారు ఏం చెప్తారు? ఏం జరిగింది నిన్న అసలు అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ కు సంబంధించి? నమస్తే అండి, ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు మీకు కూడా గుడ్ మార్నింగ్. ఏదైతే ఇవాళ అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి రేవతి గారి మరణం తర్వాత
ప్రత్యక్షంగా మరణం జరిగింది డిసెంబర్ 4వ తారీఖు నాడు. ఇవాళ డిసెంబర్ 23వ తారీఖు వరకు వచ్చాం. దాదాపుగా 13-14 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందించడం అనేటువంటిది నిజంగా హాస్యాస్పదంగా ఉందండి. ముఖ్యమంత్రి గారు వేగంగా స్పందించాల్సినటువంటి అంశాన్ని చాలా రాజకీయ అవకాశవాదం కోసం వాడుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన మహిళ ఒక నిమిషం ఆసిఫా అనేటువంటి మహిళని గర్భగుడిలో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో వస్తే ఎట్లుంటుంది? నేను మాట్లాడుతున్నది వినండి. అదే ఓయూజేసీ లీడర్ గా ఈ రోజు మన జీ తెలుగులో మాట్లాడుతున్నా వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి దానికి ఓయూజేసీ దానికి ఒక ప్రతిష్టాత్మకత ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి తెలంగాణలో ప్రతిష్టాత్మక అనేటువంటి ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతుంది. ఇవాళ గురుకులాలలో చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మహత్యల గురించి కానీ, విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు, రైతులకు జరుగుతున్నటువంటి ఆత్మహత్యల విషయంలో కావచ్చు, లేకపోతే చేనేత కార్మికుల విషయంలో ప్రతిదాని విషయంలో మాట్లాడుతుంది, స్పందిస్తుంది. నిరుద్యోగ విషయంలో కూడా జీవో 29 తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ నిన్న మీ జేఏసీనా నిన్న దాడి చేసిన వాళ్ళు కూడా ఓయూ జేఏసీ అంటున్నారు. మీ జేఏసీనా అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ చేసింది? ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా ఎవరైతే నిన్న వెళ్లి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేశారో, సంఘటన 4వ తారీఖు నాడు జరిగితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి 25 లక్షలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతో ఏదైతే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్లి దాడి చేసినటువంటి వాళ్ళు ఎన్ఎస్యుఐలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఓయూజేఏసీ పేరు మీద వెళ్లి దాడి చేశారనేటువంటిది సుస్పష్టం. అది ఇక్కడ ఓయూజేఏసీ అనేటువంటిది ఒక పార్టీకి వత్తాసు పలకడం, ఇంకో పార్టీకి ఎత్తుకోవడం అని కాదు. ఓయూజేఏసీ ఒక స్వచ్ఛంద సంస్థగా ఉద్యమ సమయంలో ఉండే. ఇప్పుడు ఏమైంది, కాలక్రమంలో ఓయూజేఏసీలో ఉన్నటువంటి నాయకులందరూ రాజకీయ పార్టీలకు అనుసంధానంగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులే ఇన్ని రోజుల తర్వాత, నేను ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే చనిపోయినటువంటి సంఘటన డిసెంబర్ 4న జరిగింది. ఇన్ని రోజులుగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి విషయంలో ఎందుకు ఓయూజేఏసీ స్పందించలేకపోయింది ఇన్ని రోజులుగా? ఈ సంఘటన ప్రజా సంబంధమైనటువంటి సమస్య అయినప్పుడు అల్లు అర్జున్ గారి ఈ యొక్క విషయంలో ప్రభుత్వము వేగంగా స్పందిస్తూ రాష్ట్రంలో సమస్యలు కానీ దత్తాత్రేయ గారు, నేను మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి. రైట్, మస్తాన్ రావు గారు నమస్తే. సారీ మిమ్మల్ని ఇంతసేపు నేను వెయిట్ చేయించాను. మీ అబ్జర్వేషన్ ఏంటి మస్తాన్ రావు గారు? ఏం జరుగుతుంది మొత్తం ఈ వ్యవహారంలో అసలు? అదే ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, తెలుగు ప్రేక్షకులు మీకు. ఇప్పుడు టోటల్ గా చూస్తే ఇది తెలంగాణ ప్రజల భద్రత అనే అంశం ప్రాతిపదికన తెచ్చారు. యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ లో రియాక్ట్ అయిన విధానం ఏంటంటే తెలంగాణ ప్రజల భద్రత మా బాధ్యత కాబట్టి ఆ చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పేసి ఢిల్లీలో ఆయన ఎప్పుడైతే దానికి వివరంగా మీడియాకు సంబంధించి ఇచ్చారో అప్పటి నుంచి ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం చూస్తే ఇది రాజకీయ కోణంలోకి వెళ్తున్న పరిస్థితి, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆల్రెడీ వెళ్ళిపోయింది సార్, ఆల్రెడీ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్తా, జనగణ మన అని ఒక సినిమా ఉంది, అందరు చూడండి. ఆ సినిమాలోనే యాజ్ ఇట్ ఈస్ సీన్స్ ఇక్కడ ఉంటాయి. ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఏమో ఒక స్టాండ్ తీసుకున్నాయి, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాయి. అంటే ఇదంతా వ్యతిరేకం, ఇదంతా తీస్తే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఆయన ప్రసంగించారో అది ప్రధానం. అంటే ఇండస్ట్రీలో పెద్దలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏదైతే సినిమాల కంటే కూడా ప్రజల ప్రాణాలు అనేది ముఖ్యమనే విధంగా చెప్పిన పరిస్థితి. ఆయన రైజ్ చేసిన అంశం ఏంటంటే అల్లు అర్జున్ గారు పోలీసులు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ వచ్చారు, అక్కడ వైలేట్ చేశారు. ఆ తర్వాత అక్కడ చనిపోయిందని చెప్పినా కూడా ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత ఫోర్స్డ్ గా డీసీపీ వెళ్లి రెండోసారి ఏసీపీ వెళ్ళినప్పుడు స్పందించకపోతే డీసీపీ వెళ్ళిన తర్వాతే స్పందించారు. బలవంతంగా ఆయన్ని బయట తీసుకెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పి గారేమో అక్కడ దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చెప్పారు, నాకెవరు పోలీసులు అప్రోచ్ కాలేదని. దానికి మద్దతుగా 10,000 వీడియోలు శోధించి మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన వెర్షన్ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది, అక్కడ ఏదైతే ప్రకటన చేస్తారో అందులో ఆ శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి చేస్తారో దాన్ని చాలా
అథెంటికేషన్ ఉంటుంది, అదేవిధంగా రికార్డెడ్ గా కూడా ఉంటుంది రాష్ట్ర చరిత్రలో. Exactly. సో దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పడం, అదేవిధంగా పోలీసులు నిన్న దానికి ఏదైతే చెప్పారు డీసీపీ వెళ్ళడం రావడం అదంతా కూడా వీడియోలు చూపించారు. దీని మొత్తానికి వస్తున్న ఇష్యూ ఏంటంటే అల్లు అర్జున్ గారు గమనించారు లేదు కానీ వాళ్ళ టీం కానీ, అల్లు అర్జున్ గారు బాడీ లాంగ్వేజ్ కానీ, అల్లు అర్జున్ గారు ఆ సినిమా తర్వాత తెల్లారి అంటే మరుసటి రోజు ఉదయమే తెలిసిందని చెప్పడం కానీ ప్రజలెవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ టీం అదంతా అంత పెద్ద టీం పెట్టుకొని పిఆర్ ని పెట్టుకొని లేకపోతే ఒక 500 కోట్లు 1500 కోట్లు వసూలు చేస్తున్న సినిమా నడుపుతూ కూడా ఈ విధమైన చిన్న అంశాన్ని ఎందుకు మర్చిపోయారో నాకైతే తెలియదు. ఇంకోటి వాళ్ళు 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన మొత్తాన్ని కూడా వాళ్ళు ఇవ్వకపోవడం, అదేవిధంగా వాళ్ళని పరామర్శించే విషయంలో వాళ్ళ హృదయాలను చూడడం లేకపోవడం. ఓ ప్రమాదం జరిగింది, తన వల్ల జరిగిందా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమా అది తర్వాత కోర్టులు తెలుస్తాయి. ఆ సినిమాకి చూస్తానికి వచ్చిన తన అభిమాని ఆ కుటుంబం ఆ విధమైన దృష్టిలోకి వెళ్ళిపోవటాన్ని వెంటనే వెళ్ళి ఆయన పరామర్శించకపోవడం దాన్ని ప్రభుత్వం కూడా ఇప్పుడు స్పందించి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా ప్రతి ఫౌండేషన్ నుంచి అయితే నేను వెళ్ళాలనుకున్నాను, పోలీసులు నాకు రిస్ట్రిక్ట్ చేశారు, ఇప్పుడు వెళ్తే కరెక్ట్ కాదు అని అన్నారంటున్నారుగా అల్లు అర్జున్. ఆయన టీం అది అల్లు అర్జున్ గారు అన్నారండి. అయితే ఏంటంటే ఇక్కడ ప్రజల్ని సమాధానం పరచలేకపోతున్నారు. ఎవరు మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టారా, లేకపోతే డీసీపీని అడిగారా, లేకపోతే ఇంకెవరైనా అడిగారా, లేకపోతే జగత్ బాబు గారు వెళ్ళారన్నారు, ఆయన ఎవరు పర్మిషన్ తీసుకోలేదే. ఆయన వెళ్ళారు, ఆయన లేకపోతే అల్లు అరవింద్ గారు తర్వాత కూడా వెళ్ళారు, లేకపోతే వాళ్ళ టీం వెళ్ళింది, లేకపోతే వాళ్ళ ఎవరైతే కేసుల్లో నిందితులుగా లేరో వాళ్ళు ఎవరైనా వెళ్ళి పరామర్శించడానికి ఏ ఇబ్బంది ఉండదనేది నా ఉద్దేశం. సో ఆ విధంగా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగా నిన్న వీడియోలో అన్ని చూసినప్పుడు కూడా ప్రజలందరూ నిన్న చాలా సమాధానం అంటే వాళ్ళు ప్రశ్నలు రేజ్ చేస్తున్నారంటే, అంటే వాళ్ళ బాబు వచ్చారు, వాళ్ళ పాప వచ్చింది, వాళ్ళని బౌన్సర్లు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తే కదా భాస్కర్ వాళ్ళ అబ్బాయి గాని లేకపోతే రేవతి గాని, మరి వాళ్ళని ఎందుకు అలా తోసేసి పక్కటములకి ఇరిగిపోయింది. యాక్చువల్ గా ఊపిరి ఆగిపోయే విధంగా లంగ్స్ దెబ్బతింటం వల్ల అతను చనిపోయాడు. అంటే వాళ్ళు ఎక్కి తొక్కారనమాట ఎవరో, చాలా హృదయ విధాకం అనమాట అది కనుక చూసినట్లయితే. సో అలాంటి సందర్భంలో వాళ్ళని వెళ్ళి హక్కును చేర్చుకొని నా విధంగా నా వల్ల మా సినిమాకి రావటం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళ హక్కును చేర్చుకుంటే ఏ విధమైన ప్రశ్నలకి అవకాశం వచ్చేది కాదు. మరి అల్లు అర్జున్ గారికి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళ టీం మెంబర్స్ ఎవరో నాకైతే తెలియదు కానీ ఈ విషయంలో అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్ లో చాలా తప్పులు చేశారు. ప్రజలకు సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ చెప్పలేకపోయారు అవకాశం ఉన్నా కూడా. అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి సినిమాలు నిర్మిస్తున్నారు, లేకపోతే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన కూడా ఆయన ఎందుకు చేరదు. ఇంకోటి అసలు లక్ష్మీ కంపెనీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనేది ఒక వ్యక్తి, ఆయనకి సంబంధించిన అంశంలో ఒక సమస్య ఎదురైనప్పుడు టోటల్ ఇండస్ట్రీ అనేది దానికి బాధ్యులు కావడం కూడా కరెక్ట్ కాదనేది ఉద్దేశం. ఎందుకంటే లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఏదైతే రానున్న సినిమాలు గేమ్ చేంజర్ అంటే మెగా ఫ్యామిలీ నుంచి గేమ్ చేంజర్ వస్తా ఉంది, నందమూరి ఫ్యామిలీ నుంచి డాకు మహారాజ్ వస్తా ఉంది, అదేవిధంగా దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం. అంటే నేను ఆ సినిమాలు ఎందుకు పర్టికులర్ గా పేర్కొంటున్నానంటే ఆ సినిమాలన్నీ కూడా చాలా కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినవి. దాని మీద చాలా మంది 1000 మంది ఆధారపడి ఆ సినిమా థియేటర్లు కానీ మనకి 2 రాష్ట్రాల్లో చూసినప్పటికీ కూడా 1500 థియేటర్లు ఉన్నాయి. వీటన్నిటి మీద వాటి ప్రభావం పడకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవ్వరూ కూడా ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ సమస్య మీద అప్రోచ్ లేకుండా దాని మీద గాలి కుదిలేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ సమస్య అంటే అల్లు అర్జున్ సినిమా పోతే పోయింది లేకపోతే లేదు, కానీ మిగతా సినిమాల పరిస్థితి అండి దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం. ఓకే మస్తాన్ రావు గారు డాక్టర్ జయరామ్ గారు ఇదే అంశం ఎక్కువగా అందరి మెదళ్లను తొలిచేస్తున్నటువంటి ప్రశ్న. అసలు ఆ రోజు అల్లు అర్జున్ అక్కడికి రావడం కరెక్ట్ కాదా, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా, అల్లు అర్జున్ టీం వైఫల్యం ఉందా, నేరుగా అల్లు అర్జున్ కావాలని చేశారా, లేదంటే ఇంకొక రకంగా జరిగిందా, ఇవన్నీ అంశాలు పక్కన పెడితే జరగకూడని ఘటన అయితే జరిగింది. ఒక తల్లి చనిపోయింది, బిడ్డ ఆసుపత్రిలో ఉన్నారు. కానీ తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ రెస్పాండ్ అయినటువంటి విధానం అసలు సరిగ్గా రెస్పాండే కాలేదు అన్న దానికి సంబంధించే ఎక్కువ విమర్శలు ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు జయరామ్ గారు? అబ్సల్యూట్లీ. నేను గత ఒక వారం రోజుల నుంచి ఈ టాపిక్ మీద చాలా సీరియస్ గా నేను విషయాన్ని చెప్తూనే వస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అల్లు అర్జున్ నువ్వు హీరో అనే విషయాన్ని పక్కన పెట్టేసి నీ కోట్ల వసూళ్లు కూడా పక్కన పెట్టేసి ఒక మనిషిగా, ఒక భార్యకు భర్తగా, ఒక బిడ్డలకు తండ్రిగా, ఒక తండ్రికి కొడుకుగా నువ్వు ఇండియన్ సిటిజన్ గా నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటంటే నీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేది వాస్తవము. ఆ రిస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేది కూడా వాస్తవం.
ఎందుకంటే మా బాల అడ్వకేట్ ఈజ్ నోస్ వెరీ వెల్. ఆ రిస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసుకున్నావు, ప్రెస్ మీట్ పెట్టినావు, నీ పక్కన లాయర్ను కూర్చోబెట్టుకున్నావు. ఇదే పక్కన లాయర్ను కూర్చోబెట్టేసుకొని ఒక తప్పుడు విషయాలను ప్రచారంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నావు, కానీ వాస్తవిక పరిస్థితుల్లో నువ్వు ఉన్న అంశాలను నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు? ఇది నా ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రీనే, అది ఒక అభూతమైన ఒక విషయం కాదు. ఇది అన్ని ఇండస్ట్రీలలో అదొక ఇండస్ట్రీ అంతే తప్ప అంతకంటే గొప్పలేదు. అట్లా అనుకుంటే 50 కోట్ల మంది కార్మికులు ఈ రోజు తిండి లెక్క అల్లాడుతున్నారు. అంత దాని గురించి మాట్లాడదాం మరి, ఇంతకంటే ఇంకా గొప్పది అది కాదు ఇక్కడ విషయం. మాట్లాడాలి కూడా చాలా కౌంటర్స్ మాట్లాడుతారు. ఈ అంశాన్ని ఇక్కడ అవసరం లేదు. ఇంకొకటి దత్తాత్రేయ నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేట్. ఈ రోజు నువ్వు ఓయూజేఎస్ ముసుకెందుకు వేసుకొని మాట్లాడుతున్నావు? అది తప్పు. ఎప్పుడు కూడా ఒక విషయం విను తమ్ముడు, విను స్ట్రైట్ విను ఫస్ట్ విను. నువ్వు విను తమ్ముడు, విను ఫస్ట్. దత్తాత్రేయ గారు ప్లీజ్ ప్లీజ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి. దత్తాత్రేయ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఓయూజేఎస్ ముసుకెందుకు నీకు? అది తప్పు. నెక్స్ట్ ఈ రోజు సతీష్ ను మేము గౌరవిస్తాము. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ దత్తాత్రేయ గారు ప్లీజ్. ఈ స్టోరీ వద్దు సరేనా? సతీష్ మేము గౌరవిస్తాము, బీఆర్ఎస్ క్యాండిడేట్ గా. నేను మొన్న లైవ్ లోపల కూడా నేను ప్రశ్నించాను, తమ్ముడు ఆన్సర్ చెప్పిండు, అన్న ఇది దట్స్ ఓకే, మేము గౌరవిస్తాం. పార్టీ వ్యక్తిగా వస్తే ఆ పార్టీ ఏ స్టాండ్ తీసుకొని కనుక మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రజలు కదా నిర్ణయించుకునేది. ప్రజల ప్రాణాలకు పార్టీ ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ప్లీజ్ ప్లీజ్ దత్తాత్రేయ గారు కౌంటర్. నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ చేద్దరు కానీ ప్లీజ్ 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 నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. దత్తాత్రేయ గారు ఇలా 1-to-1 వద్దు ప్లీజ్. నువ్వు చెప్పిన తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తున్నా నేను. అది ఇది ఒక మిస్లీడ్ చేయటం. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఏమనుకుంటున్నారు, సినిమా టీం ఏమనుకుంటుంది, మా అసోసియేషన్ ఈ రోజు సరే వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం. అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఎక్సెట్రా. మా అసోసియేషన్ మెంబరే కదా అల్లు అర్జున్. అసోసియేషన్ నుంచి కూడా ఎవ్వడు కూడా ఇవాళ ఒక్కరోజు ఆ కుటుంబానికి దగ్గరికి వెళ్ళి దాఖలా లేవు. ఎందుకు వెళ్ళలేదు? మా అసోసియేషన్ అనేది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కదా. మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే 2 విషయాల్లో మనము ఒక మనిషిని పరామర్శించవచ్చు. ఒకటి, దేశానికి అత్యున్నతమైన విలువలు తీసుకొని ఆశీర్వదిస్తాం. 1 minute ప్లీజ్. ఒక వ్యక్తిని 2 విషయాలలో అభినందిస్తాం, ఆశీర్వదిస్తాం. ఒక మనిషి పూర్తి స్థాయి లోపల కోల్పోయినప్పుడు, తన కుటుంబం లోపల ఒక ఉపద్రవం చనిపోయినప్పుడు మనం బాధను తెలియజేస్తాం. అల్లు అర్జున్ ఇంటికి మీరు కుయ్యి కొట్టడం దేనికి కుయ్యి కొట్టారు? అల్లు అర్జున్ ఒక నరరూప రాక్షసుని లాగా మారిండని ఈ రోజు ప్రజల సొమ్ము దోచుకున్నాడని తీసుకున్నారా? లేదనుకుంటే అల్లు అర్జున్ గొప్ప మహోన్నతమైన వ్యక్తి, ఈ రోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు, మీరు క్యూ కట్టారా? నిజంగా కనుక మీకు నీతి నియమాలు ఉంటే మా అసోసియేషన్ కి దీనికి ఆన్సర్ చెప్పండి. దీంట్లో ఏ వ్యక్తిని అనుకోవాలి? అల్లు అర్జున్ మహోన్నతమైన వ్యక్తి అయితే మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాం. అల్లు అర్జున్ నిజంగా కనుక ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఒక నేరస్తుడు అయితే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి మేము? అంటే ఈ రోజు ఒకవైపు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి, మా అసోసియేషన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది. ఈ డ్రామా ఏంటంటే మీరు కలెక్షన్లు తీసుకొచ్చే వరకేమో 100 కోట్ల కలెక్షన్ అంటుంటారు. సిగ్గుందా 25 లక్షలు అనౌన్స్ చేయడానికి? 25 లక్షలు అనౌన్స్ చేయడానికి సిగ్గుందా? 25 కోట్లు ఇచ్చినా కూడా అల్లు అర్జున్ నువ్వు చేసిన పాపం ఈరోజు తీర్చలేంది. నువ్వు చేసిన పాపం ఈ రోజు మార్చిపోయింది. క్లియర్ ఎవిడెన్స్ ఉంది, ఈ రోజు క్లియర్ క్లాసికల్ ఎవిడెన్స్ ఉంది. కాదంటావా? ఇది తప్పంటావా? అనేక అబద్ధాలు ఆడుతున్నావు. సిగ్గుండాలి మాట చెప్పడానికి. నువ్వు హీరో కాదు, ఈరోజు జీరో లాగా ప్రజలు చూస్తున్నాను. నేను ఎవరిని హీరో అనాలే ప్రజల కోసం. ఈ రోజు పోలీస్ ఎస్ఐ ఒక ఫిమేల్ జయరామ్ గారు ఒక చిన్న జయరామ్ గారు తీసుకొని ఆ బిడ్డ కోసం నిజమైన హీరోయిన్. పోలీసులు ఈ రోజు నిజమైన హీరోలు. అక్కడ ఎంత మంది ఉన్నారు అన్నది కాదు, అక్కడ వాళ్ళు చేసిన పని సక్రమంగా ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. నేనా సహించేది? నేనా రేవంత్ రెడ్డి కానీ బాలగారు లాంటి వాళ్ళంతా అక్కడ పోలీసులే జీరోలు అయ్యారు. వాళ్ళ వల్ల ఇది అటాక్ జరిగింది అంటున్నారు కదా, మీరేమో పోలీసులే హీరోలు అంటున్నారు. వాళ్ళే జీరోలు, వాళ్ళ వల్లే మొత్తం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగింది అంటున్నారు. ఈరోజు ఉన్న కొద్ది మంది అయినా కూడా అక్కడ రావద్దు అనే దగ్గరికి నువ్వు ఎట్టబోతావు?
రైట్ మీకు ఆన్సర్ బాలగారు ఇస్తారు. బాలగారు కంటిన్యూ. జయరామ్ గారు నాది ఒకటే క్వశ్చన్. ఇప్పుడు సార్ ఒక్క సెకండ్ వినండి. అయిపోయిందా ఒక 2 minutes సార్. కూల్ ఫస్ట్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. ఇప్పుడు ఆర్టికల్ 14 అనేది ఉంది కదండి, అది గవర్నమెంట్ వ్యవస్థలైనా ప్రజలైనా ఎవరైనా వినండి సార్ పూర్తిగా. వినండి సార్ పూర్తిగా. అది ఎవరి డ్యూటీ? పాటించేలాగా చేయాల్సింది గవర్నమెంట్ డ్యూటీ. పాటించేలా చేయాల్సింది ఎవరు చేయాలి? పబ్లిక్ ఆర్డర్ లో ఉన్నప్పుడు, పబ్లిక్ డిజార్డర్ అయినప్పుడు ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ హావ్ టు బి పబ్లిక్ ఇన్ ఆర్డర్. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క సెకండ్. జయరామ్ గారు 1 minute. ఇక్కడ ప్రజల్లో మీకు ఇంకో విషయం చెప్పరా, ఇది నిజంగా ప్రజల్లో చర్చ లేదు. ఇది చర్చ ఎక్కడుందో తెలుసా? మీడియాలలో, సోషల్ మీడియాలో చర్చని బయటకు వస్తుంది తప్ప వాస్తవంగా తీసుకుంటే ఈ బన్నీకి సంబంధించిన వెయిట్ సార్ ఒక్క నిమిషం సార్. సొసైటీలో ఎవరికి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇది పొలిటిసైజ్ తీసుకునేది కాబట్టి ఈరోజు పొలిటీషియన్ లేకపోతే సోకాల్డ్ విఐపీస్ ఉన్న స్టేటస్ వాళ్ళు, సోషల్ మీడియా ఇక్కడ చక్కర్లు కొడుతుంది తప్ప నిజంగా గ్రౌండ్ లోకి వెళ్దాం. ఈ రోజు హైదరాబాద్ మనం అందరం తిరుగుతున్నాం, ఉందా ఎక్కడైనా చర్చ? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఎప్పుడో జరిగిపోయింది, ప్రజలు ఎప్పుడో అయిపోయింది. కాకపోతే మీడియా, సోషల్ మీడియా, పొలిటీషియన్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇంకా అందరూ దాన్ని ఇంకా హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనికి ఎందుకు చేసుకుంటూ వస్తున్నారంటే ఇది పొలిటిసైజ్కి వెళ్ళిపోయింది. అంటే పొలిటిసైజ్ ఎందుకు వెళ్ళిపోయింది అంటే వీ డోంట్ నో. అది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరెవరు ఎలా తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే ఇప్పుడు బన్నీ జరిగింది కాబట్టి జరిగింది. ఇప్పుడు ఎవరో ఒక పొలిటీషియన్ ఒక టెంపుల్కి వెళ్ళారండి, క్రౌడ్ వచ్చింది, తొక్కిసలాట జరిగింది. వాట్ యాక్షన్ దే విల్ టేక్? టెంపుల్ ఎవరైనా పోవచ్చుగా సార్. వెయిట్ ఒక్క నిమిషం ప్లీజ్. నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత పీసీఆర్ గారు నా రిక్వెస్ట్ అందరినీ మ్యూట్ చేయండి. 2 minutes. పీసీఆర్ గారు నా రిక్వెస్ట్ అందరినీ మ్యూట్ చేయండి. 2 minutes. 2 minutes చాలు నాకు. 120 seconds కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసేస్తాను, తర్వాత మీరే మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్ ఒకవేళ ఏ పొలిటీషియన్ జరిగినప్పుడు జరిగితే వాట్ యాక్షన్ గవర్నమెంట్ విల్ టేక్? ఏం చేస్తుందో తెలుసా? మేము ఎక్స్గ్రేషియా ప్రొవైడ్ చేసాం, కంపెన్సేషన్ ఇచ్చామంటది. ఓకే, అక్కడతో అయిపోయింది. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుందో మేము రావద్దన్నాము కాబట్టి ఇక్కడ జరిగింది, ఓకే యాక్సెప్టెడ్. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, చేయలేదని మనం అనట్లా. కాకపోతే అక్కడ కావాల్సినంత స్టాఫ్ ని డిప్లాయ్ చేసుకోవడంలో, అసెస్ చేయడంలో వాళ్ళు అక్కడ చేసుకోలేకపోయారు. ఇదే ఒకవేళ ఒక పొలిటీషియన్స్ వెళ్తే అసెస్ చేసుకోకుండా ఉంటారా? ఇప్పుడు డిపార్ట్మెంట్లకి ప్రయారిటీ మినిస్టర్లా, ప్రయారిటీ గవర్నమెంటా, ప్రయారిటీ ప్రజల? ఇది ప్రజలు డిసైడ్ చేసుకోండి. నేను అనట్లా ప్రజలు. సార్ వెయిట్ 1 minute. నేను కన్క్లూడ్ చేసి మీకు ఇస్తా. నేను కన్క్లూడ్ చేసుకొని మీకు ఇస్తా. సో ఒక్క నిమిషం సార్, లెట్ మీ. ఇప్పుడు ప్రజల ప్రయారిటీనా, డిపార్ట్మెంట్ మినిస్టర్ల ప్రయారిటీనా, లేకపోతే ఎవరు ప్రయారిటీ అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మినిస్టర్లో లేకపోతే ఇంకోరో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గా పర్మిషన్స్ పెట్టుకొని వాళ్ళు మొత్తం అరేంజ్ చేసుకుంటారు. అదే ప్రజలు పర్మిషన్స్ కి పెట్టినా కూడా వాళ్ళు రీజన్స్ చెప్పేసి రిఫ్యూజ్ చేస్తున్నారంటే ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళకి? గవర్నమెంట్ అండ్ మినిస్టర్స్, లేకపోతే సో కాల్డ్ ఇంపార్టెంట్, విఐపీలు ఇంపార్టెంట్. కానీ ప్రజలు పెట్టుకున్న అప్లికేషన్స్ అక్కర్లా, ప్రజలు రిక్వెస్ట్ పెట్టుకుంటే దాని అది అక్కర్లా, ఎందుకంటే ఏదో ఒక డిఫెక్ట్. అలాంటప్పుడు గవర్నమెంట్స్ ఎందుకు నాకు అర్థం కాల? ప్రజల కోసం కాదు కదా, ట్యాక్సులు కట్టేది ఎందుకు ఇంకా గవర్నమెంట్కి? దేనికోసము ఇలాంటివన్నీ జరుగుతూ చూస్తూ నేనేమంటున్నానంటే తప్పు అక్కడ జరిగింది అనేది ఎవరి మీదైనా వేసుకోవచ్చు. అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాక ప్రజలు తప్పు చేసినా దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది. సో దీనికి నెక్స్ట్ జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి యాక్షన్స్ మనం తీసుకోవాలి, ఎలాంటి ఎస్ఓపీస్ మనం డిజైన్ చేసుకోవాలి, ఇలాంటి నెక్స్ట్ చర్యలు. ఇప్పుడు ఇదొకటి, ప్రజలు ఇంకోటి కూడా ప్రశ్నిస్తారు రేపు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ పొలిటీషియన్స్ ఇక్కడున్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్కి వచ్చిందో రేపు మీరు పెట్టే ర్యాలీలలో ఎక్కడైనా ఏదైనా జరిగితే మిమ్మల్ని ఏకి పారేస్తారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే అతనికి ఒక న్యాయం, పొలిటీషియన్స్ ఒక న్యాయం జరగదు ఇంకా. ఎందుకంటే ఇది ప్రజలకు వచ్చేసింది ఆల్రెడీ. ఆర్టికల్ 14 ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీ మీటింగ్లకు అయితే పర్మిషన్స్ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని యాక్టివ్ అయిపోతే అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తే అందరికీ అన్ని పనులు పక్కన పెట్టేస్తే మీకే ఇంపార్టెంట్ ఇచ్చేస్తారు. మనం చూస్తున్నాం హైదరాబాద్ రోడ్లలో సీఎంఓ కానీ లేకపోతే ఇంకోరు కానీ మినిస్టర్ కానీ క్యాన్ వెళ్ళిపోతే మొత్తం పబ్లిక్ అంతా స్టాప్, ఎవరు ఎక్కడికి వెళ్ళగాల్సిన అవసరం లేదు. వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఉందా? వెయిట్ సార్,
ప్రోటోకాల్ అనేది ఎవరికైనా ఉందా? దేనికోసం ఇచ్చారు ప్రోటోకాల్? పబ్లిక్ ని ఏదైతే ట్రాఫిక్ ఉందో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి రూట్ క్లియర్ చేసి పంపించమని. అంతే ఆపేమని కాదు కదా. ఇది నేను ఒక్కరికనట్లేదు, ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ గవర్నమెంట్ లో పనిచేసేది ఎవరి కోసం పనిచేస్తున్నా అంటే పొలిటీషియన్ల కోసమో లేకపోతే మినిస్టర్ల కోసమో వాళ్ళ కోసం కాదు గవర్నమెంట్ ఉండేది. గవర్నమెంట్ ఉండేది పబ్లిక్ కోసము. చట్టాలు తయారు చేయడానికి అసెంబ్లీ ఉంది, మినిస్టర్లు ఎమ్మెల్యేలు అవుతారు, చట్టాలు తయారు చేస్తారు, అది ఎగ్జిక్యూటివ్ ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ అమలు చేయాలి. అది ఈరోజు జరగట్లా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుందంటే ఇక్కడ పోలీసు వాళ్ళ తప్పో లేకపోతే ఇంకో తప్ప పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా ఈ సిటీలో అందరూ పీస్ గా ఉన్నారు. మనం నిజంగా పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సిటీ పీస్ గా ఉందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ వల్లే. కానీ దీంతో పాటు ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఎవరి మీద అంటే వాళ్ళ మీద అకౌంటబిలిటీ వేసుకున్నా కూడా నెక్స్ట్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలన్నా కానీ బ్లేమింగ్స్, దాని మీద రివర్స్ బ్లేమింగ్స్, లేకపోతే కామెంట్స్, రివర్స్ కామెంట్స్ ఇవన్నీ చేసుకోవడం వల్ల నథింగ్ యూస్. వన్స్ ఒకసారి పొలిటిషియన్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఇది సోషల్ మీడియాలో అదే విధంగా కొంతమంది విఐపీలలో వస్తున్న చర్చ తప్ప ప్రజలు ఈ అంశం మీద ఎవరికి పెద్ద చర్చ చేయటం. ఓవర్ టు స్టూడియో. రైట్ శ్రీకాంత్ గారు ప్లీజ్ కంక్లూడ్. 100% ఇప్పుడు జరిగిన ఈ విపత్తు ఏదైతే ఉందో భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ నైట్ టైం వేసి ఈ బెనిఫిట్ షోలు అన్నింటినీ కూడా రద్దు చేయడం అనేది 100% మంచిది. ఎందుకంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం నైట్ టైం కొంతమంది మద్యం సేవించి కూడా వాళ్ళు ఈ సినిమాలకు వెళ్ళటం కానీ దానివల్ల రకరకాల ఇష్యూస్ అవడం కానివ్వండి, యాక్సిడెంట్స్ అవడం కానివ్వండి, ఇలాంటి గొడవలు జరగడం కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఇంకా మన నోటీస్కి రానటువంటి గొడవలు కూడా వచ్చి ఉన్నాయి. సో దయచేసి నైట్ టైం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఇలాంటి షోస్కి పర్మిషన్స్ ఇవ్వకుండా అదేదో మార్నింగ్ 6 తర్వాత నుంచి ఇచ్చుకుంటే బాగుంటుంది. రెండోది మనం గమనిస్తే ఈ పర్టికులర్ సినిమాకే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంత అత్యధికమైన రేట్లను కూడా పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వం ఆ రోజు. అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకు తెలుసు మన ముఖ్యంగా మన 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 దేశంలో మనకున్నటువంటి అతి చిన్న మనకున్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఒక రిలీఫ్ లాంటిది సినిమా. సో దాన్ని కూడా ఈరోజు ఒక ఖరీదైన దీని కింద మార్చేస్తున్నారు. అది మంచిది కాదు. అది భవిష్యత్తులో ఇంకా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఖరీదైన ఒక ఎంటర్టైన్మెంట్గా మార్చడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి వచ్చే కలెక్షన్స్ కానీ ఆ సినిమా చూసే వాళ్ళు ఏమవుతున్నారంటే ఆ 2-3 రోజులు తప్పితే తర్వాత తగ్గిపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, సినిమాకి లాంగ్ రన్ ఉండట్లేదని దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ రేట్లు పెంచేసి ఎక్స్ట్రా షోలు వేసేసి అన్ని థియేటర్లో ఒకే సినిమా వేసి మొత్తం డబ్బులు రాబట్టేద్దాం అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు. దానివల్ల జరుగుతున్న ఈ అన్ని విపత్తులు. రెండోది మనందరూ అనుకున్నట్టు ఈ వీఐపీలు కానీ అది ఎవరైనా కానీ ఆ సినిమా వాళ్ళే కాదు పొలిటీషియన్స్కైనా కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అనేది తగ్గించాలి. రెండోది గవర్నమెంట్ ఏదైతే ఉందో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో గవర్నమెంట్కి ఈ చెడ్డ పేరు వచ్చేదే కానీ మంచి పేరు ఏ గవర్నమెంట్కి రాదు. ఇంకోటి ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏంటంటే అందరూ కొంచెం సమన్వయంతో ఉండి ఈవెన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ అయినా వీళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్సైడ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఆ ఫ్యామిలీని ఆదుకోవడంలో కానివ్వండి, సానుభూతి వ్యక్తపరచడంలో కానివ్వండి, వీటిల్లో వాళ్ళకి కొంచెం తెలిసే విధంగా చేయాలి. కానీ ఇక్కడ దీన్ని మళ్ళీ పొలిటికల్ గా ఎవరు నచ్చినట్టు వాళ్ళు స్టాండ్ తీసుకొని దీని పెద్ద ఇష్యూ క్రియేట్ చేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసి గొడవలు పడటం మంచిది. సతీష్ గారు కంక్లూడ్. ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు సంఘటన ఎప్పుడో జరిగితే అల్లు అర్జున్ గారి ఇంటి ముందట నిన్న రాళ్ల దాడి చేసిరు, ఇంటిని ముట్టడి చేసిరు. సో కాంగ్రెస్ వాళ్ళకి అది ఎంతవరకు న్యాయమో అర్థం చేసుకోవాలా. నక్కలను నమ్మే అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపి ఇస్తారాగలా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా హత్యలు, అఘాయిత్యాలు, ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లు తప్ప ఏం లేదు. గత 2022-23కు జరిగిన క్రైమ్ రేట్ అంతా 2% పెరిగితే ఇప్పుడు 23-24 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 41% పెరిగింది. ఇది ఇలాంటి పరిస్థితుల్లో హోంశాఖ, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఈ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. మీరు ఈ అల్లు అర్జున్ అనే టాపిక్ పక్క పెట్టి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేసుకో తప్ప ఏం లేదు. రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి. ప్రజాపాలన అంటారు, మీరు నిర్బంధ పాలన చేస్తా ఉన్నారు. రైతులు ఉన్నారు, నేతన్నలు ఉన్నారు, ఈరోజు గురుకులాల్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆటో అన్నారు, చాలా మంది చనిపోతా ఉన్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టండి తప్ప ఇట్లా డైవర్ట్ చేసే విధంగా అల్లు అర్జున్ టాపిక్ తీసుకొచ్చి ఇంటి మీద దాడులు చేపించి ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తే ప్రజలందరూ తిరగబడతారని గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ యొక్క పుట్టినటువంటి కుటుంబం గాని, కులం గాని, మతం గాని ఆధారంగా కాకుండా సమస్య కేంద్రంగా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వాలకు సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే సమస్య జరిగినటువంటి సందర్భంలోనే స్పందిస్తే ప్రభుత్వాలు దానికి క్రెడిబిలిటీ వచ్చేది. సమస్య జరిగినటువంటి 23 రోజుల తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మంత్రి గారు వెళ్లి డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత విద్యార్థి నాయకులు వెళ్లి దాడి చేయడం అనేటువంటిది కొంత పొలిటిసైజ్ చేశారు, ఎవరో చెప్తే చేశారనేటువంటి సందేశం బయటకెళ్తుంది. సమస్య రేవతి చనిపోవడం నిజానికి అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబానికి మనం ఎవరు కూడా తీసుకురాలేం. కానీ ఇక్కడ నేను ఫార్మర్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడిగా
ప్రజెంట్ నేను బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా చెప్పాల్సింది ఒకటి ఏంటంటే సమస్య కేంద్రంగా పనిచేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు సమస్య పరిష్కారానికి మార్గం చేయాలా, నష్టపోయినటువంటి కుటుంబానికి ఏ విధంగా మనం నష్టపరిహారమో లేకపోతే ఇంకేదైనా సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ చనిపోయినటువంటి రేవతిని మీరు కానీ మేము కానీ అల్లు అర్జున్ కానీ ఎవరం కానీ తీసుకురాలి. కానీ ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవాళ ప్రభుత్వం ధైర్యం ఇస్తా ఉంది, సంతోషం. కానీ ప్రభుత్వం దీన్ని పొలిటికల్ గా వాడుకోవడం మాత్రం దుర్మార్గమైన చర్య. నిరూపించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తా ఉంది. వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. మేము 100% సిద్ధసిద్ధితోటే పనిచేస్తున్నాము. మాకెవరి పట్ల రాగద్వేషాలు ఏం లేవు. కాబట్టి ఈ అరెస్ట్ విషయంలో గానీ దీని విషయంలో గానీ ఫెయిర్ గా మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. పోలీసు అక్కడ జరిగినటువంటి అంశాలను కూడా పోలీసు ముందు పెట్టింది. దీంట్లో ఏమో పొలిటిసైజ్ మేము చేస్తలేము, పొలిటిసైజ్ చేస్తున్నది ప్రతిపక్షాలు చేస్తున్నారు. దయచేసి మీరు చేస్తున్న ఆరోపణలో లేకపోతే మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలో ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి మాట్లాడితే బాగానే ఉంటది. కానీ అక్కస్ తోటి ఆ అధికారం కోల్పోయిన అక్కస్ తోటి మాట్లాడితే అది ప్రజలు మిమ్మల్ని తప్పుపడతారు. మేమైతే మా ప్రభుత్వం పక్షాన ప్రజలే ఇందాక అనలిస్ట్ గారు మాట్లాడుతూ అడిగారు కదా, హూ ఈజ్ ప్రియారిటీ అని అంటే సామాన్య ప్రజలే మా ప్రియారిటీ. వాళ్ళ ప్రియారిటీని దానికోసమే ఎన్నుకోబడ్డాం మేము. ఈ ప్రజాస్వామ్య విషయంలో అంబేద్కర్ విరచిత రాజ్యాంగంలో ప్రజల సేవ కోసం ఎన్నుకోబడ్డదే ప్రభుత్వం ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, మేము పాలకులం కాదు సేవకులం అని. ఆ సేవకులుగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అల్టిమేట్ ఈ ప్రజా సంక్షేమము, ప్రజల భద్రత, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలే ప్రాముఖ్యత వహిస్తుంది. దీంట్లో ఏ సెలబ్రిటీ ఉన్నా, ఏ అధికారి ఉన్నా, లేకపోతే ఎవరున్నా కూడా డెఫినెట్ గా చట్టానికి అతిథులు కాదేది అనేటువంటిది మా ఉద్దేశం సార్. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీకి సంబంధించి ఒక విధానం ప్రకటన చేశారు. నేను సీఎం గా ఉన్నంత వరకు అట్లా కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ లో స్థిరపడి ఉన్న పరిస్థితి కాబట్టి ఒక స్పష్టమైన విధానం అంటే ఈ ఇన్సిడెంట్ అని కాదు, ఏదైనా కాదు, ఒక రానున్న కాలంలో రేట్లు పెంచాలన్నా లేదా ప్రీమియర్ షోలు ఉన్నారన్నా లేదంటే బౌన్సర్లకు సంబంధించి విధి విధానాలు కానీ ఒక స్పష్టమైన విధానాన్ని తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పలానా వాళ్ళు నాకు పడలేదనో పలానా వాళ్ళు వేరే పార్టీకి చెందిన వాళ్ళన్నా కాకుండా ఏదైతే చట్టం మస్తాన్ రావు గారు మేము అట్లా వివరించాలి. అరవింద్ విషయంలో అట్లా మీరు ఎవరు మీ అనలిటికల్ మీలాంటి వాళ్ళు కూడా అట్లా మాట్లాడకూడదు. మేము ఎవరి విషయంలో పార్టీ విషయం రాలేదు సార్ మస్తాన్ రావు గారు. అట్లా అనుకుంటే మా పార్టీ వాడే మేము అట్లా వివరించలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, నేను సీఎం కాదు సార్, నేను సీఎం గా ఉన్నంత కాలం కాకుండా అసలు లాంగ్ రన్ లో ఒక స్పష్టమైన విధానం అనుసరిస్తే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ప్రజల భద్రతకి బాగుంటుంది. సో నేను చెప్పేది ఒకటి మాత్రం నేను ఖండిస్తున్నాను. ఇది అల్లు అర్జున్ ఇంటి మీద దాడి అంటే ఎవరింటి మీద దాడి కూడా కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి అసలే కరెక్ట్ కాదు. ఎందుకంటే తను ఇప్పుడు ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినా లేదా మేమేం క్షమించము, అది మా పార్టీకి సంబంధించిన ఎవరైనా నేతలు చేసినా వీల్ గో ఫర్ ద యాక్షన్. మాకు సంబంధం లేదు. వాస్తవంగా మాకు కానీ మా పార్టీకి కానీ మా పార్టీ శ్రేణులకు కానీ ఎన్ఎస్యూకి కానీ ఎవరికి సంబంధం లేదు. మా మీద ఏదో బట్టగాసి ఏదో వేస్తున్నారు, మీద వేస్తున్నారు, మాకు సంబంధం లేదు. దాంట్లో ఎవరు దోషులైనా శిక్షిస్తాం. దాడి రూపం ఎవరిదైనా పర్వాలేదు, వాళ్ళని శిక్షించాలి, డెఫినెట్ గా ప్రజల ముందు పెట్టాలనేది కోరుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ ఇప్పటికైనా రియలైజ్ కావాలి. మా అసోసియేషన్ ఇప్పటికైనా కూడా మీరు ప్రజల్లో మనుషులే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజలకు అతీతమైంది అనుకుంటా మాత్రం మిమ్మల్ని ఊరవతల పంపించేస్తాం. ఒకటే నిమిషము. ఈ రోజు ఆకాంక్ష యాదవ్ ఎవరైతే డీసీపీ ఉన్నాడో ఐపీఎస్ ఆఫీసర్, అతన్ని అభినందిస్తున్నాను. దానికంటే ముందుగా అత్యధికంగా నేను గౌరవించాల్సిన వ్యక్తి ఎవరు అంటే అక్కడ ఉన్న ఎస్ఐ, ఒక స్త్రీ ఎస్ఐ తను చేసిన కార్యక్రమానికి నిజంగా సెల్యూట్ చెప్తున్నాను. సేమ్ టైం ప్రజల ప్రభుత్వాల ముందు నా యుద్ధం ఉంటూనే ఉంటది. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉన్నంత సేపు
నేను ప్రజల పక్షానే మాట్లాడుతుంటాను. రైట్ ఓకే జయరాం గారు, ప్లీజ్ మన గారు. ఓకే, ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బౌన్సర్లకి ప్రైవేట్ సెక్యూరిటీస్ కూడా ఒక యాక్ట్ ఉందండి. 2005లో ఒక యాక్ట్ వచ్చింది. అలానే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ కూడా 2022లో 16/8/2028 జీవో నెంబర్ 42 కింద హోమ్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్స్ యాక్ట్ అండర్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్స్ రూల్స్ 2022 అంటే పీసారా అనే రూల్స్ అనేది ఒకటి ఉన్నాయి. అందరూ ఒకసారి గోత్రూ అండి. ఎవరెవరికైతే ఒకవేళ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేవని భావిస్తున్నారో, ప్రభుత్వం ఎప్పుడో 2022లోనే ఇలాంటి రూల్స్ ని తీసుకొని వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు పార్లమెంట్ నుంచి ఒక చట్టం కూడా తయారయ్యి ఉంది. కాకపోతే అది అమల్లో లేదు. కాబట్టి ఇది తెలియక ప్రజలందరూ కూడా లేవని అనుకుంటున్నారు. రూల్స్ అయితే ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, సతీష్ గారు, జయరాం గారు, వెంకటస్వామి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ అంశం అయితే నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ కింద మాత్రం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ఫుల్ స్టాప్ దొరకాలి. అలాగే పూర్తి స్థాయిలో ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం ముందుకెళ్లడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరు కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్